బీసీ సామాజిక వర్గాల జనజాతర సబ్బండ వర్గాల సంబురాలు నిర్వహిస్తున్న మన ఆలోచన సాధనా సమితి తెలంగాణ రాష్ట్ర సాధనలో సబ్బండ వర్గాల ఉద్యమ స్ఫూర్తి మనకు తెలియంది కాదు. అదే ఉత్తేజంతో బీసీ రాజ్యాధికార సాధన ఉద్యమం చేపట్టాలని, అందుకు బీసీలను సన్నద్ధం చేయడానికి మన ఆలోచన సాధనా సమితి కృషి చేస్తుందని మన ఆలోచన సాధనా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నరసింగరావు అన్నారు. బీసీ సామాజిక వర్గాలలో అనైక్యత అనేదే ఆధిపత్య వర్గాలకు వరంలా మారుతోంది. ఓట్ల పోలరైజేషన్ వారు పకడ్బందీగా చేసుకోవడం కారణంగా విజయాన్ని సాధిస్తున్నారు. మన ఆలోచన సాధనా సమితి గత సంవత్సర కాలంగా బీసీల కోసం క్రియాశీలకంగా పనిచేస్తోంది. జనాభాలో సగం ఉన్న బీసీలలో ఇప్పటికీ కొన్ని కులాలు తమ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాయి. రాజ్యాంగంలో సవరణ జరిగితేనే బీసీ కులాలకు సాధికారత లభిస్తుంది. అందుకు బీసీలు రాజ్యాధికార దిశగా కార్యాచరణ చేయాలి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలలో నాయకత్వ లోపం ఉంది. అందుకే మన ఆలోచన సాధనా సమితి లీడర్షిప్ మేనేజ్మెంట్ తరగతులను యాదగిరిగుట్టలో నిర్వహించింది. సుమారు 40 సామాజిక బీసీ వర్గాల వారు హాజరయ్యారు. అలాగే ప్రతి గ్రామంలో జెండా పండుగను నిర్వహించారు. ఇప్పటి వరకు 300 గ్రామాలకు పైగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలలో బీసీల వెనుకబాటుపై గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది మన ఆలోచన సాధనా సమితి. ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్లడానికి అన్ని సామాజిక వర్గాలకు సముచితమైన స్థానం, గౌరవం కల్పిస్తోంది. అందులో భాగంగానే బీసీ జనజాగరణ జాతర నిర్వహిస్తోంది. ఏప్రిల్ 19 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీసీ జనజాగరణ జాతర నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నరసింగరావు తెలిపారు. బీసీ వర్గాలు కుటుంబ సమేతంగా రావాలని పిలుపునిచ్చారు. బీసీ జనజాగరణ జాతర ద్వారా మన ఐక్యతను చాటుదామని, అలాగే మునుముందు మన సామాజిక వర్గాల సమస్యలపై ఒకే వేదిక ద్వారా పోరాటాలు చేద్దామని, తద్వారా మనం విజయం సాధిస్తామన్నారు. ఈ జాతరలో అన్ని కుల వృత్తుల ప్రదర్శనలు, స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఐక్య కార్యాచరణతో పోరాటానికి సిద్ధపడి విజయం దిశగా ముందుకు వెళ్తామని ఆయన తెలియజేశారు.